హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ జోన్ యూట్యూబ్ ఛానల్. స్టాక్ మార్కెట్లో ఒక కొత్త ఐపీఓ రాబోతుంది. ఈ వీడియోలో ఆ ఐపీఓ గురించి డిస్కస్ చేస్తున్నాం కంప్లీట్గా. ఆ కంపెనీ నేమ్ వచ్చేసి డిఫ్యూజన్ ఇంజనీర్స్ లిమిటెడ్. జనరల్గా ఈ కంపెనీ వెల్డింగ్ కన్జ్యూమబుల్స్, వేర్ ప్లేట్స్, హెవీ ఇంజనీరింగ్ మిషనరీకి కావాల్సిన ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సిమెంట్, స్టీల్, పవర్, మైనింగ్ ఈ సెక్టర్స్లో 40 years నుంచి తన యొక్క సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. డిఫ్యూజన్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఈ యొక్క ఐపీఓ ద్వారా 158 crores మనీ రేస్ చేయాలనుకుంటుంది. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి థర్స్డే September 26, 2024 అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 30 September. ఈలోగా మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అండ్ షేర్స్ అలాట్మెంట్ డేట్ వచ్చేసి October 1, 2024. ఒకవేళ ఐపీఓలో మీకు షేర్స్ అలాట్ అవుతే October 3 రోజున మీ డిమాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. అదేవిధంగా అలాట్ అవ్వకపోతే October 3 రోజున రీఫండ్ అవుతాయి మీ మనీ. ఐపీఓ మినిమం ప్రైస్ వచ్చేసి 159 టు మ్యాక్సిమం 168 ప్రైస్ వరకు వాళ్ళు ఫిక్స్ చేశారు. రీటైలర్స్ మినిమం 1 lot కొనొచ్చు, మ్యాక్సిమం 13 lot కొనొచ్చు. 1 lotలో 88 షేర్స్ ఉంటాయి. మినిమం 1 lot కొనాలంటే 14,784 రూపీస్ పడుతుంది. అదేవిధంగా మ్యాక్సిమం 13 lots కొనాలంటే 1,92,192 రూపీస్ పడుతుంది. ఈ కంపెనీ 3 years కి సంబంధించిన ఫైనాన్షియల్ డేటా ప్రొవైడ్ చేసింది. అసెట్స్, రెవెన్యూ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3 years కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చాయి. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో రెవెన్యూ 10% గ్రో అయింది. ఎట్ ద సేమ్ టైం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 39% రేజ్ అయింది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 628 crores ఉంది అప్రాక్సిమేట్ గా. మార్కెట్ క్యాపిటల్ పరంగా చూస్తే ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ 18% ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అరౌండ్ 20% ఉంది. డెట్ టు ఈక్విటీ రేషియో వచ్చేసి 0.18, అంటే డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ కంపెనీకి పెద్దగా అప్పులు లేవు. ఈ కంపెనీ యొక్క క్లయింట్స్ చూస్తే ఏసీసీ లిమిటెడ్, ఆదిత్య బిర్లా గ్రూప్, బజాజ్ హిందుస్థాన్ లిమిటెడ్, బలరాంపూర్ చీనీ, ఏబీ బిర్లా గ్రూప్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్ఎన్జీ అండ్ ఇంకా మేజర్ క్లయింట్స్ వచ్చేసి ఎల్ఎన్టీ, జేపీ గ్రూప్, ఇండియా సిమెంట్, టాటా స్టీల్ ఇలాంటి పెద్ద కంపెనీస్కి తన యొక్క సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రజెంట్గా 93% ఆఫ్ ద షేర్ హోల్డింగ్ ప్రమోటర్స్ దగ్గర ఉంది. అండ్ ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత ప్రమోటర్స్ హోల్డింగ్ 69కి పడిపోతుంది. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా మనీ రేస్ చేయడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఎక్స్పాన్షన్ చేయడం కోసం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంకో కొత్త న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మహారాష్ట్ర అంటే నాగ్పూర్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. అండ్ కంపెనీ యొక్క వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం ఈ మనీ యూజ్ చేస్తారు. ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ చూస్తే వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి స్ట్రాంగ్ అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్స్ ఉన్నాయి క్లయింట్స్తో. కంపెనీ యొక్క లీడర్షిప్ ఆర్ మేనేజ్మెంట్ చూస్తే 2 decades ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఐపీఓకి అప్లై చేసే ముందు ఐపీఓ లిస్టింగ్ గెయిన్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి. అరౌండ్ 30% వచ్చే అవకాశం ఉంటుంది. 100%, 200% రిటర్న్ అలా వచ్చే అవకాశం ఉండదు. రీజనబుల్గా అరౌండ్ 30% లిస్టింగ్ గెయిన్ వస్తే చాలు అనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం చూస్తే లిస్ట్ అయిన తర్వాత ఫర్దర్గా కంపెనీ యొక్క క్వార్టర్లీ ఆర్ ఇయర్లీ రిజల్ట్స్ బేస్ చేసుకొని మాత్రమే లాంగ్ టర్మ్ కి ఆలోచించాలి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి రిస్క్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. మనం ఈ వీడియోలో ఈ ఐపీఓ గురించి డిస్కస్ చేసింది ఓన్లీ లెర్నింగ్ అండ్ అనాలిసిస్ పర్పస్ కోసం మాత్రమే. బై, సెల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ కాదు. ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. మా ఎఫర్ట్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.